పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 34 ఎజెండా అంశాలపై చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ పీపీపీ పాలసీ 2025 ముసాయిదాకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిశా బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024లను ఉపసంహరించి మరింత పటిష్ట చట్టాల రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ భూముల లీజు గడువు పెంపునకు చట్ట సవరణకు ప్రతిపాదన చేశారు. యూడీఏల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పాదచారుల భద్రతా పాలసీ 2026, 2 కొత్త ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు, కొత్త జిల్లాలకు 15 కొత్త డీఈఓ పోస్టులు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్కు 1,200 కోట్లు కేటాయింపును కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్విన్ టవర్స్ నిర్మాణ బాధ్యతలను ఎల్ఎన్టీకి అప్పగించింది. అయితే అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ కోసం అదనపు నిధులు, అమరావతి భూ కేటాయింపులపై జీఓఎం సిఫార్సుకు అయితే మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమరావతి ప్రాజెక్టుకు రీటెండర్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. సో ఇలా మనకి కేబినెట్కి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే జరిగినాయి అనమాట. సో కీలక నిర్ణయాలు అయితే చేయడం జరిగింది. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.